गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं महं वन्दे सुखज्ञानैकनिर्मलम्। వందారుజనమందారం వందేహంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్వోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వితం విరహితానందగురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. పాదుకాస్తం శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. నాదు బిందు కళాత్మకం దశనాదభేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. సోమవద్మయిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మయీ ప్రతిరూపకం బ్రహ్మతత్వవినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం ప్రీతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకాం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచవృషికదేహమనచతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగద్దగిత్వరుచిర్వినోద వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం
చంద్రసూర్యచిదగ్నిమండలమండితం ఘనచిన్మయం చిత్కళా పరిపూర్ణమంతరచిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవయి మానసాంతర్భావయే గురుపాదుకాం హంసచారమకండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినిం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరేవయి మానసాంతర్భావయే గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం ప్రాతరేవయి మానసాంతర్భావయే గురుపాదుకాం తప్త కాంచన దీప్యమానమహానుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైవరముజ్వలం పరమాస్పదం నీలనీరదమధ్యమాస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవయి మానసాంతర్భావయే గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మని జాంశుకం సర్వకారణమీశ్వరం వికలాంతరాల విహారకం ప్రాతరేవయి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవయి మానసాంతర్భావయే గురుపాదుకాం इति श्री सद्गुरु पादुकास्तवं संपूर्णं जय सद्गुरु प्रभु महाराज को जय जय गुरु जय गुरु ఫస్ట్ పెట్టాను కదా దాసం చూస్తా ఉంటా. సరేనా? జై గురు. జై గురు. ఇక నిన్న అసంగ స్వభావమైనటువంటి ఆత్మ అత హోస్ట్ ఎవరికి పెట్టినావు? వెంకటదాసు పెట్టినా చూడు. దివాకర్ బాబు ఫోన్ చేసినాడు. ఎవరు అనుమతించలేదనే? లేదు, ఇప్పుడు పెట్టమను. అదే అయిపోయారు, వెయిటింగ్ లో ఉంటే ఒకవేళ కనపడుతుంది వెంకటదాసు. సరే సరే సరే. ఆత్మ అసంగ స్వభావమైనటువంటి ఆత్మను శరీర మాత్ర దృష్టి కలిగిండే వాళ్ళైతే, ఎవరైతే నేను చంపుతాను, నేను చంపబడతాననేటువంటి తలస్తారో వీళ్ళు ఉభయులు ఆత్మ అనగా ఏమో తెలియని వారుగా భావించవలసి వస్తుంది అని చెప్పాడు కదా నిన్న. ఇక్కడ వ్యాఖ్యానం చెప్తున్నాడు. ఆత్మ శరీరంతో పాటు పుట్టినది కాదు, శరీరం నశించిన దానితో పాటు నశించినది కాదు. ఈ ఆత్మకు కారణభూతమైనది ఏమీ లేదు. శరీరమునకు శుక్లశోణితములు కారణమైనట్లు ఆత్మకు ఏ కారణమును లేదు. ఇది దేనికి కార్యము కానందున, దేనికి కార్యం కానందున దీనివల్ల ఉత్పత్తి అయ్యేది, లేకపోతే దీనివల్ల నశించేది కాదు. కాబట్టి ఇది శరీరం కదా ఉత్పత్తి అయినట్టు వాటి వల్ల ఉత్పత్తి అవుతుంది. ఈ ఆత్మ నుండి ఏది దాని నుంచి పుట్టట్లేదు. వికారములు పరిణామము లేక భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒకటిగానే ఉంటుంది. ఉండట చేత నిత్యుడు అనబడును. అట్లా ఉంటుంది కాబట్టి నిత్యంగా ఉంది అనబడును. వృద్ధిక్షయములు లేనిది కనుక శాశ్వతం అన్నాడు. వృద్ధిక్షయం అనేదంతా శరీరానికి ఉంది, దానికి లేదు కాబట్టి శాశ్వతం అన్నాడు, పురాణం అనబడును అన్నారు. శరీరం ఖండించబడినను ఆత్మ ఖండించబడట్లేదు. దానికి శరీరం గర్భంలో ఉండి ఉండుట, పుట్టుట, పెరుగుట, పరిణామం చెందుట, క్షీణించుట, మరణించుట అనేటువంటి వికారాలు శరీరానికి ఉన్నాయి తప్ప
ఆత్మకు లేవు. ఆ ఆత్మకి ఏ వికారములు లేవు. శరీరంలో ఉన్నప్పటికీ, శరీరంలో ఉన్నప్పటికీ శరీరంలోకి చేరుకుంటోంది కదా! ఏదో ఓ శరీరంలో వ్యష్టిగా తీసుకున్నప్పుడు ఆ ఆత్మ అంతకుముందు ఏవైతే సంకల్పించి చేసిందో కర్మల ఫలితంగా దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని ఆల్రెడీ తయారవుతున్న దాంట్లో పోయి అది చేరుతోంది తప్ప, ఆ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మకు శరీర ధర్మాలు దానికంటవు. సామాన్య మానవులు శరీరముని ఆత్మగా నుంచి శరీరాన్నే దెల్లంచి శరీరంతో పాటు ఆత్మను నశించునని తలంతురు. సామాన్య మానవులు ఆ విధంగా తలస్తారు. కనుకనే వారు నేను చంపేదననియు చంపబడుచున్నాననియు రెండింటినీ తలస్తురు. ఈ విధంగా తలంచు వారి ఇరువురును ఆత్మ అనగా ఏమీయూ తెలియని వారే. ఆత్మ ఎవరినీ చంపుట్లేదు, చంపబడుట లేదు. ఇక్కడ విశేష వ్యాఖ్య నేను చెప్పినటువంటి ఆ పారాగ్రాఫ్‌కి ఇక్కడ విశేష వ్యాఖ్య వచ్చింది. ఇంకా ఇప్పుడు శరీర ధర్మం అంటే ఏమిటంటే, ఆత్మధర్మం అంటే ఏమిటి? ఈ రెండిటిని స్పష్టంగా నిర్వచించేటటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతానే దాంట్లో అదే వస్తోంది. వినండి. శరీర ధర్మం అంటే ఏమిటి? ఆత్మధర్మం అంటే ఏమిటి? ఈ రెండింటిని స్పష్టంగా నిర్వచించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా భగవద్గీత ప్రమాణ వాక్యము ఇది కూడా ఉపనిషత్తు వాక్యమే. ఉపనిషత్తులో నుండే స్వీకరించారు ఇది కూడా. నైనం చిదంతి శస్త్రాన్ని నైనం దహతి పాపకః నచైనం క్లేదయంత్యాపోన శోషయతి మారుతః. భగవద్గీతలో శ్రీకృష్ణుని చేత చెప్పబడినటువంటి శ్లోకం. పంచభూతములను మార్పు చేయ సాధ్యమగు అగును కానీ ఆత్మ పంచభూతములకు అతీతమగుట వలన అవి ఆత్మను ఏమీ చేయజాలవు. పంచభూతాలన్నింటినీ కూడా పంచభూతాల వల్ల ఏర్పడిన దానిలను కానీ పంచభూతాలను కానీ మార్పు చేయడానికి సాధ్యమవుతుంది తప్ప ఆ తత్వంతో ఉండే వాటిని, పంచభూత తత్వంతో ఉండే వాటిని ఏదైనా మార్పు చేయ సాధ్యమగును కానీ ఆత్మ పంచభూతాలకు కూడా అతీతమవటం వలన అవి ఆత్మను ఏమీ చేయజాలవు. ఆ పంచభూతాలకు అతీతంగా ఉండేది కాబట్టి అది. చైతన్య స్వరూపంగా ఉంది కాబట్టి అది వస్తురూపకంగా భౌతికంగా కూడా పంచభూతాలు కదా భౌతికంగా ఉన్నట్టు దాన్ని ఏమి చేయడానికి కూడా లేదు. అట్లా దాన్ని ఏదైనా మార్పులు చేయడానికి కూడా లేదు. ఆత్మని చంపడం ఎవరి వల్ల కాదు. ఆత్మ అనే దాన్ని ఎవరి వల్ల చంపడం కాదు. నేనెప్పటికీ మరణించేవాడను కాదు. నేనెప్పటికీ పుట్టినవాడను కాదు. నేనెప్పటికీ శోషింపబడేటటువంటి వాడను కూడా కాదు. నేననేది ఎప్పటికీ కూడా నిత్యమైనటువంటిది, మార్పు చెందనటువంటిది. ఎందువల్ల అంటే శరీరానికి 6 రకములైనటువంటి వికారాలు ఉన్నాయి. ఈ శరీరానికి ఉన్నాయి. నేనని పలుకుతున్నదేమో ఆత్మగా ఉంది. ఆ నేనని పలుకుతున్నటువంటి ఆత్మేమో అది చంపబడటం లేదు. దాన్ని చంపడం ఎవరి చేత కూడా కాదు. నేనెప్పటికీ మరణించేవాడని కాదంటే చెబుతున్నవాడని కాదు. నేననేటువంటి కృష్ణుడు అక్కడ చెప్పినప్పటికీ ఇక్కడ నేననేది నేనెప్పటికీ మరణించేవాడని కాదు. నేనెప్పటికీ పుట్టినవాడను కాదు. నేనెప్పటికీ శోషించబడేటటువంటి వాడను కూడా కాదు. నేననేది ఎప్పటికీ కూడా నిత్యకృత్యం. ఆ నేననేది ఎప్పటికీ నిత్యకృత్యమై ఉన్నది. ఇక్కడ పోతే ఈ శరీరం పోతే దీన్ని ఆవరణగా చేసుకొని ఇప్పటి వరకు ఉండొచ్చు కానీ ఇది పోతానే మళ్ళా పోయి అక్కడ ప్రవేశించి దాన్ని అక్కడ నేనంటోంది కదా. ఎక్కడ పుడుతోందో అక్కడ పోయి అక్కడ నేనంటోంది. నేననేది ఎప్పటికీ కూడా నిత్యమైనటువంటిది, మార్పు చెందనటువంటిది. ఎందువల్ల అంటే శరీరానికి 6 రకములైనటువంటి వికారాలు ఉన్నాయి. శరీరానికి 6 రకాల వికారాలు ఉన్నాయి. ఆ వికారాలు ఆత్మకు లేవు. అస్థి జాయతే వర్ధతే
విపరిణితే అపక్షీయతే వినశ్యతి అనేటువంటి 6 లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఉండుట, పుట్టుట, పెరుగుట, పరిణామం చెందుట, క్షీణించుట, మరణించుట. ఈ 6 రకాలైనటువంటి శరీరానికి ఉన్నాయి. ఆ శరీరంగా ఉండుట, ఆ పుట్టుట, పెరుగుదల జరుగుట, పరిణామం జరుగుట, వివిధ దశలు వస్తున్నాయి కదా. ఈడ విపరిణితే అన్నాడు. వి అనే అక్షరం ఎక్కువైందే అట్లా అది విశేషంగా పరిణతం చెందేటువంటిది అని చేసుకోవచ్చా? చేసుకోవాలి అంతే. ఇంకా పరిణమితే అంటే పరిణామం చెందుట, విపరిణమితే అంటే విశేషంగా పరిణామం చెందడం. విశేషంగానే అని అనకపోయినా మామూలు పరిణామం అయితే జరుగుతుంది. శరీరానికే పరిణామం జరుగుతుంది కాబట్టి వేరు వేరు దశలనే పరిణామం అన్నారు. ఒక దశలో నుంచి ఇంకో దశలోకి మార్పు చెందడం అనేది పరిణామం. విపరిణితి అంటే విపులంగా ఇది విశేషంగా పరిణామం చెందుతుంది. అపక్షీయతే వినశ్యతి కాబట్టి క్షీణించుట అనేది మళ్ళా ఆఖరుగా మరణించుట అనేటివి శరీరం యొక్క లక్షణాలు. ఈ రకమైనటువంటి షడ్వికార జయము కలగాలట. 6 రకాలైనటువంటి షడ్వికార జయం. ఆ 6 వికారాలకి జయం కలగాలట. ఎవరికైతే ఆత్మవిద్య సాధ్యమైందో, ఎవరికైతే ఆత్మవిద్య సాధ్యమై తాను ఆత్మస్వరూప జ్ఞానంతో ఉండిన తాను శరీరంగా భావించకుండా ఆత్మగా భావించే వాళ్ళకైతే షడ్వికార జయము కలుగుతుంది. ఈ 6 రకాలైనటువంటి వికారాలు శరీరంలో జరుగుతున్న దానితో తాదాత్మ్యం చెందకుండా ఎప్పటికీ మార్పు లేకుండా ఒకటి ఉంది కదా తనలో ఉండేటువంటి ఆ ఆత్మ అనేది, దాని భావనతో ఉండేవానికి ఎవరికైతే ఆత్మవిద్య సాధ్యమైందో, ఎవరైతే తన యొక్క స్వరూప జ్ఞానం ఎరిగి ఉన్నారో వారికి ఈ షడ్వికార జయము కలుగుతుంది. ఈ 6 రకాలైనటువంటి వికారాలతో దానితో స్పందించి దాంట్లోకి పోరు. 6 రకాలైనటువంటి షడ్వికారముల యొక్క జయము ఎవరికైతే కలుగుతుందంటే ఈ ఆత్మవిద్య తెలిసిన వారికి షడ్వికార జయం కలుగుతుంది. ఆ షడ్వికార జయము చేత నీవు వికారరహితుడిగా మారుతావు. అప్పుడు ఏమవుతావు? వికారములన్నీ కూడా శరీరంలో జరుగుతున్నాయి, శరీరానికి జరుగుతున్నాయి. వాటిని నీకు నేనని పలుకుతున్నటువంటి ఆత్మకు ఆపాదించుకోకుండా గనక నువ్వు ఉంటే, ఆ షడ్వికార జయం చేత ఈ వికారాలన్నీ కూడా శరీరానికి జరుగుతున్నటువంటివిగా భావించి నువ్వు వికారరహితుడిగా మారుతావు. వికారములు జరుగుతున్న వాటి పట్ల నువ్వు స్పందించి మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెందకుండా వికారరహితుడిగా ఉంటావు. అప్పుడు మారితే, ఎప్పుడైతే వికారరహితుడిగా మారావో అప్పుడు ఏమైంది అంటే నిర్వికారిగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. నువ్వు నిర్వికారిగా ఉండాలి అంటే ఈ వికారములతో, ఈ శరీరంలో జరిగేటువంటి వికారములతో నువ్వు స్పందన చెంది నాకు కలుగుతున్నాయి ఇవి అనే భావన లేకుండా ఉండాలి. నాకు అంటే నేనని పలుకుతున్నది ఒకటి అంటోంది కదా, ఆ నేనని పలుకుతున్నది నాకు కలుగుతున్నాయి అని అందు. కాలు విపరీతంగా నొప్పిస్తుంది అప్ప నా కాలు అని, నీ కాలు విపరీతంగా నొప్పిస్తుంటే నా కాలు నొప్పిస్తోంది అని అన్నావు. అట్లే ఇతరత్ర శరీరావయవాలకు వచ్చేటువంటి దానిలను కలుగుతున్నాయి అని అంటున్నావు. నీ శరీరంలో వేరు వేరు చోట్ల కలుగుతున్నాయి. వాటన్నిటికీ స్పందనేమో నేననేది తెలుపుతోంది. నాకు ఇట్లుంది అని స్పందన తెలుపుతోంది. అయితే శరీరానికి ఏ విధంగా దానిలో జరుగుతున్నదని నువ్వు భావిస్తున్నావో అట్లా దాంట్లో జరిగే వికారాలకు నేననేది దీనితో సంగమించకుండా పక్కన ఉంటే సత్యస్వరూపంగా ఆత్మస్వరూపంగా భావించేవానికి ఈ వికారాలు ఇవన్నీ శరీరానికి జరుగుతున్నాయి అని తనకు జరిగేటువంటి నాకు నేను అనే దానికి కాదు జరుగుతుండేది. ఏదైతే ఆత్మస్వరూపంగా ఉందో దానికి కాకుండా జరుగుతున్నటువంటి వికారాలుగా భావించి నిర్వికారుగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది అట్లా భావించేవారు.
ఊర్ధత్వ నిరాకారో అదచ్చ నిర్వికారక. ఆ పరిపూర్ణ అచల ధ్యానంలో వస్తుంది ఇది. ఊర్ధమేవ నిరాకారో అదచ్చ నిర్వికారక అనేటువంటిది ఇక్కడ ఉదయించినారు. పైన నిరాకారం, కింద నిర్వికారత అనేటువంటిది సూత్రము నీకు తెలుస్తూ ఉంటుంది. ఊర్ధచ్చ నిరాకారో అదచ్చ నిర్వికారక, ఈ రెండు లక్షణంలో కూడా ఆత్మశబ్దానికి సంబంధించినటువంటివి. ఊర్ధ్వంలో ఏముంది? పైన పైన తీసుకోమంటాడు. పైన ఆత్మగా తీసుకుంటే పైన ఏదైతే భావిస్తున్నదో నీలో ఉండి, అది అదే ఊర్ధచ్చ నిరాకారో అదచ్చ నిర్వికారత అంటే అదే ఈ రెండు లక్షణాలు కూడా పూర్వమేవ నిరాలంబం అనే శ్లోకంలో అట్లనే. అదే పరిపూర్ణ అచల ధ్యానం దాని పేరు. పరిపూర్ణ అచల ధ్యానం అనే దాంట్లో ఆఖరిలో వస్తుంది. దిక్కులన్నీ అయిపోయిన తర్వాత పైన కింద కూడా నీకు ఏమీ లేదు. దిక్కులన్నీ 8 అయిపోయిన తర్వాత 9ది 10వదిగా దీన్ని చెప్పారు. పైన కింద కూడా ఏమీ లేదు, అంతర్బహిష్య సర్వత్రా ఏమీ లేదు అనేది ఆఖరిగా చెప్పారు. ఊరు పైన ఏమీ లేదు, కింద ఏమీ లేదు. ఈ రెండు లక్షణములు కూడా ఆత్మ శబ్దానికి సంబంధించినటువంటివి. ఈ రెండు శబ్దాలు కూడా ఆత్మ శబ్దానికి సంబంధించినటువంటివి. ఈ నిర్వికారత అనేటువంటి లక్షణం చాలా ముఖ్యమైనటువంటిది. నిర్వికారత అనేది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. ఎట్టి వికారములు లేకుండా ఉండడం. అంటే ఇది ఉండదు, పుట్టదు, పెరగదు, పరిణామం చెందదు, క్షీణించదు, మరణించదు. ఈ 6 లక్షణాలు ఏవైతే చెప్పారో అవి 6 కూడా దీనికి, ఈ 6 కూడా శరీరమే జరుగుతుంది తప్ప ఈ పరిణామం చెందడము, పుట్టినప్పటి నుంచి జరిగేటువంటి పుట్టదు, పెరగదు, పరిణామము చెందదు, క్షీణించదు, మరణించదు. ఇవి ఏ లక్షణాలు లేకుండా ఉంటుంది. శరీరం అన్నిట్లోనూ అన్ని రకాల వికారాలు జరుగుతాయి. దానిని భావించేటువంటి అంతరంగంగా ఉండే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంలో కూడా రకరకాల వికారాలన్నీ జరుగుతాయి. ఆత్మ అసంగంగా ఉండడం చేత దారి ప్రకాశం చేతనే శరీరం అంతా నడుస్తున్నప్పటికీ అది పుట్టేది, పరిణమించేది, పెరిగేది, పరిణామం చెందేది, క్షీణించేది, మరణించేది లేదు. ఎందుకనంటే ఈ 6 వికారములు కలగాలి అంటే శరీరం ఎట్లా ఏర్పడింది అనేది తెలుసుకోవాలి. ఈ 6 రకాల వికారాలు ఎట్లా ఏర్పడినాయి? ఈ 6 రకాలు అంటే ఆ ముందు ఆ శరీరం ఎట్లా ఏర్పడింది అనేది తెలుసుకోవాలి. శుక్ల శోణిత సంయోగం చేత శరీరం ఏర్పడుతోంది. 2 బిందువులు యొక్క ఆ బిందువుల సంయోగం చేత శరీరం అనేది తల్లి గర్భంలో ఏర్పడుతోంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఇది అందరికీ తెలిసినటువంటి సాధారణమైనటువంటి సత్యమే. కానీ అలా శుక్ల శోణిత సంయోగంతో ఈ ఆత్మ ఏర్పడటలేదు. ఈ ఆత్మ ఏమి దాని వల్ల ఏర్పడటలేదు. శరీరం అనేది ఏర్పడుతుంది దాంట్లో. దానికంటే ముందు నుంచే ఉన్నది ఇది. ఆత్మ అనేదేమో ఇది ఏర్పడక ముందే ఉంది. పరమాత్మగానేమో సమిష్టికర్తగా సమిష్టి బ్రహ్మాండం ఏర్పడడానికి కారణమైనటువంటిది ఒకటి ఉంది. దాంతో ఏమి సంగమించకుండానే ఉంది పరమాత్మ కూడా. ఆత్మ కూడా వెష్టి శరీర దానితో స్పందించకుండా ఆయా శరీరంలో చేరుకొని అది చేసినటువంటి ఆయా కర్మల ఫలితంగా మళ్ళీ వెళ్ళి ఇంకో శరీరంలో ఆ శరీరంలో చేరుకొని అదే ఆవరణగా చేరుకొని అక్కడ మళ్ళీ వెష్టి కర్మలను అనుభవించడానికి మళ్ళీ అక్కడ చేరి అక్కడ కొత్తగా చేరి మళ్ళీ కర్మలను అనుభవిస్తూ నేను అనుకుంటూ మళ్ళీ అక్కడ కూడా నేనే అంటుంది, ఇక్కడ నేనే అంటుంది అని పలుకుతున్నది అదే. అది ఇదందరికీ జరిగినప్పటికీ ఈ శుక్ల శోణిత సంయోగంతో ఆ ఆత్మ అనేది ఏర్పడటం లేదు. దానికంటే ముందు నుంచే ఉన్నది. బ్రాహ్మణోర్ అవ్యక్తాన్ మహతో మహదంకారో ఆకాశః ఆకాశద్వాయి వాయో అగ్నియోర్ అపః అపయోర్ పృథ్వీయోర్
అన్నం, అన్నం యోర్ ఓషధి, ఓషధియోర్ జీవ, ఓషధి నుంచి జీవుడు. ఇదేమో సాంఖ్యంలో చెప్పబడినటువంటి, దీన్నే పద్య రూపంలో చెప్పారు పరశురామ నరసింహదాస్ గారు సాంఖ్యంలో. అదే పిండాండోత్పత్తి బ్రహ్మాండోత్పత్తి. ఆ, పిండాండోత్పత్తి బ్రహ్మాండోత్పత్తి క్రమం చెప్పారు. క్రమం ఆ పద్యం ఏంటంటే, ఆత్మయందున ఆకాశం ఉదయించి, ఆకాశంలోంచి వాయువు వచ్చి, వాయువులోంచి అగ్ని పుట్టి, అగ్నిలోంచి నీరు పుట్టింది, నీటిలో నుంచి పృథ్వీ పుట్టింది, ఆ పృథ్వీలో అన్నం పుట్టి, అన్నంలోంచి జీవరాశులల్లా ఈ రీతిగా అయినాయి అని పద్యంలో ఆఖరుగా వస్తుంది. అది దాంట్లో చెప్పిండేటువంటి, అది దీని ఆధారంగానే చెప్పిండేటువంటిది. ఈ రకంగా క్రమసృష్టి కలిగినప్పటికీ, క్రమసృష్టి క్రమంగా కలిగినప్పటికీ దాని తర్వాత ఒకటి, ఈ సృష్టి అంతటికీ ముందున్నటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము. ఈ సృష్టి అంతటికీ, సృష్టి కలక్క ముందే ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మం, అదే ఆత్మ. స ఆత్మ. కాబట్టి శరీరంతో పాటు ఆత్మ పుట్టట్లేదు. అంతకుముందే, సృష్టి కూడా పుట్టకముందే ఏదైతే బ్రహ్మం అనే శబ్దంతో ఉందో అదే ఆత్మ. కాబట్టి శరీరంతో పాటు ఆత్మ పుట్టుటలేదు, శరీరంతో పాటు పుట్టుట్లేదు. కాబట్టి శరీరం నశించినప్పటికీ దాంతో పాటు నశించను కూడా నశించదు. శరీరంతో పాటు పుట్టట్లేదు, శరీరం నశించినా నశించదు. కారణభూతమైంది ఏదీనూ లేదు. ఏది దానికి కారణభూతమైంది, మరి ఆత్మ ఏ విధంగా కారణంతో వచ్చింది మొదట్లో అనేదిగా ఏదీనూ లేదు. ఈ పంచభూతములలో కారణమైంది ఏది దేనికి, ఏది దీనికి అంటే, ఈ పంచభూతాలుగా ఉండే 5 రకాలుగా అవి 5 రకాల తన్మాత్ర సహితంగా ఉండి మళ్ళీ కార్యరూపం ధరించి 5 పంచభూతాలుగా పరిణమించినాయి. అయితే ఆ పంచభూతాల్లో ఏదైనా కూడా ఆత్మ కారణంగా ఉన్నదా అంటే ఏది దీనికి అంటే ఏది లేదు. ఈ సృష్టికి అంతటికీ కారణ స్వరూపం ఏమిటి? ఈ సృష్టి అంతా జరగడానికి కారణ స్వరూపం ఏంది? ఈ సృష్టి మొత్తం జరగడానికి కారణ స్వరూపం ఏమిటి అంటే పంచభూతాలు అని అంటాం. ఈ సృష్టి అనేది బ్రహ్మాండం ఏర్పడి అందులో సకలము ఏర్పడింది. సకల జీవులు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఇవన్నీ కదిలే జీవులైనప్పటికీ కదలకుండా ఉండే స్థావర జంగమాదులుగా ఉండేటివన్నీ కూడా, సర్వము కూడా, అన్నీ కూడా సృష్టిలోనే ఉన్నాయి. అన్నీ కూడా సృష్టిలోనే ఉన్నాయి. అంతటికీ కారణ స్వరూపంగా మారిండేది అంతకుముందు కారణంగా ఉండి మళ్ళీ వాటి వల్ల ఇవన్నీ ఏర్పడినాయి. అంటే సృష్టికి అంతకుముందు అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమై కార్యరూపం ధరించిన తర్వాత తన్మాత్రలుగా ఉండే వాటి యొక్క కార్యరూప స్వరూపమే అంతా కూడా ఇవైనాయి. అంటే పంచభూతాలు అని అంటాం. పంచభూతాలు ఈ సృష్టికి కారణమైనవి. అయితే ఇది పంచభూతాత్మకమైనటువంటి సృష్టి, పంచభూతాలతో కూడినటువంటి సృష్టి. జీవులన్నీ కూడా పంచభూతాలతో కూడినటువంటి సృష్టిగానే అందులోనే ఉన్నాయి, అవి లేకుండా లేవు. సకల సృష్టి అంతా ఆ పంచభూతాల్లో ఉండేటువంటి వాటితోనే, ఆ ధాతువులతోనే నిండి ఉంది. చంద్రుడు, సూర్యుడు, సకలమైనటువంటి నక్షత్ర రాశులు, భూమి అంతా కూడా. అయితే వాయువు యొక్క విక్షేపం వల్ల భూమి మీద మాత్రమే ప్రాణికోటి అనేది ఉంది. మిగతా ఎక్కడ అంతటా కూడా మిగతా లక్షణాలు ఉండే భౌతిక స్వరూపం ఉన్నప్పటికీ ఆయా గ్రహాల్లో కానీ వాటిలో కానీ లేదు. అన్నీ లేవు కాబట్టి పంచభూతాల్లో కొన్ని మాత్రమే అక్కడ ఉన్నాయి. గాలితో కూడినటువంటి వాయువు అనే ప్రాణవాయువు ఇక్కడ ఉంది కాబట్టి భూమి మీద ఉన్నాయి. ఇది పంచభూతాత్మకమైనటువంటి సృష్టి. ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఆయా పంచభూతముల సంయోగ వియోగముల చేత, సంయోజన వియోజనముల చేత ఏర్పడుతూ ఉన్నది. పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడా ఏం జరుగుతుందంటే, ఆ పంచభూతముల యొక్క సంయోగ వియోగం వల్లనే ఒకదానితో ఒకటి ఏర్పడుతూ ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి కలవడం వల్ల, ఆ కలిసిన దాని పరిణామం వల్ల
ఏర్పడుతూ ఉన్నాయి. సృష్టిలో ఏర్పడినప్పుడు గాలి అగ్ని కూడితే నీరుగా మారి, ఆ నీరు అగ్ని కలిస్తే మళ్ళీ పృథ్వీగా మారి, ఇట్లా దాని తర్వాత ఒకటి చెప్పారు. సైన్స్ పరంగా కూడా చెప్పారు. ఆ H2O అనే సూత్రం అదే చెప్పారనమాట. ఆక్సిజన్ అనేది, హైడ్రోజన్ అనే వాయువులు, ఒకటేమో అగ్నికి సంకేతంగా ఉండేది, ఒకటి వాయువుకి సంకేతంగా ఉండేది. అవి రెండు కలిస్తే నీరు అనేది పుట్టింది. దాంట్లో జీవం, మొట్టమొదటి జీవం కూడా నీటిలోనే పుట్టింది అనేది సైన్స్ వాళ్ళు నిరూపించారు. ఈ సంయోజనము వియోజనం చెందడం ద్వారా ఇవి ఏర్పడుతున్నాయి. అన్ని ఇంద్రియములు, ఇంద్రియ ధర్మములు, ఇంద్రియాధిష్టానములు, ఇంద్రియార్థములు అయినటువంటివన్నీ కూడా ఆ పంచభూతాత్మకమైనటువంటి త్రిగుణముల సంయోజనం చేతనే ఏర్పడుచున్నవి. ఇవి మళ్ళీ ఇంద్రియాలుగా ఉండేటివి ఇంద్రియ ధర్మాలు, ఆయా ఇంద్రియాలు పోషించే ధర్మాలు. మళ్ళీ ఇంద్రియాధిష్టానంలో ఆ ఇంద్రియాలకు అధిష్టానంగా ఉండేటివి ఇంద్రియాలకు అర్థములు, ఆ ఇంద్రియానికి అర్థంగా ఉండేటివి అయినటువంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటి, పంచభూతాలతో కూడే వాటి యొక్క ధర్మాలు. దీనిలలో కూడా ధర్మాలు ఉన్నాయని సాంఖ్యం వివరించినప్పుడు శరీర ధర్మంగా వాటిలో ఉండే గుణాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి వివరించడం అప్పట్లో జరిగింది. ఈ పంచభూతాలుగా ఉండేటువంటి త్రిగుణముల సంయోగం, ఈ త్రిగుణములు ఎప్పుడైతే ఆ వాటితో కలిసినాయో, పంచభూతాత్మకమైనటువంటి తన్మాత్రలతో కలిసిన తర్వాతనే కార్యరూపం ధరించిన సృష్టి అనేది వచ్చింది. అట్లాగే ఈ త్రిగుణముల సంయోగం చేతనే పంచభూతాత్మకమైనటువంటి ఇంద్రియాలు ఇవన్నీ కూడా సంయోజనం చేతనే ఏర్పడుతున్నాయి. కానీ ఆత్మకు ఈ పంచభూతములు కారణం కాదు. ఆత్మ అనేటువంటి శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటి దానికేమో ఈ పంచభూతాలు కారణం కాదు. ఎందువల్లనంటే ఈ పంచభూతముల కంటే ముందు ఉన్నది ఏదో అదే ఆత్మ. పంచభూతాలు ఏర్పడక ముందైతే ఏదైతే ఉందో అదే ఆత్మ. ఏదైతే సంకల్పించిందో, ఏది సంకల్పించడం ద్వారా సకల సృష్టికి కారణమై ఉందో అదే ఆత్మ, అదే బ్రహ్మము అని చెప్పారు. మనము జన్మతః జననం అనే కార్యంతో మొదలుపెట్టి మరణం అనే కార్యంతో ముగిస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నామంటే జన్మతః ఏం జరుగుతుంది అంటే జన్మ అనే దాంతో మొదలవుతోంది మనకు శరీరం. మన శరీరం జన్మతః అనే జననం అనేటువంటి జన్మతః జననం అనే కార్యంతో మొదలుపెట్టి మరణం అనే కార్యంతో ముగిస్తూ ఉన్నాం. పుట్టుక అనే దాంతో మొదలైంది. ఇంకా సర్వ వ్యవహారాలు ఈ మధ్యలో జీవించినంత కాలం, ఎంతకాలం జీవించితే అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆఖరిగా మరణంతో ముగిస్తూ ఉన్నాం. శరీర యాత్ర అందరితో మొదలైంది, దీంతో మొదలైంది, దాంతో ముగుస్తోంది. శరీర యాత్ర అనేది ఆడ మొదలైందంటే పుట్టుకతో మొదలయ్యి మరణంతో ముగుస్తుంది. ఇది ఒక శరీర యాత్ర. ఈ యాత్ర అంతా ఏ శరీరం చేసింది. శరీరానికి సంబంధించినటువంటి యాత్రే ఇది. కానీ ఆత్మ ఎక్కడికి ప్రయాణించదు. అదేం ప్రయాణించడం లేదు. ఆత్మ ఏ కార్యము చేయదు. అది అకార్యము, కార్యము కాదు. ఏ కార్యమునందు ప్రవేశించడం చేత కానీ, ఒక కార్యమును చేయడం చేత కానీ, ఒక కార్యమును చేయకపోవడం చేత కానీ నీవు ఆత్మ వస్తువును తెలుసుకొనజాలవు. ఆత్మ వస్తువును అనేది తెలుసుకోవాలి అంటే ఈ శరీర యాత్రలో జరుగుతున్నదంతా కూడా పుట్టుకతో మొదలై మరణంతో శరీరం యొక్క పని అయిపోతుంది. ఈ మధ్యలో అనేకమైనటువంటి కార్యాలన్నీ శరీరం చేస్తుంది. అయితే ఆత్మ ఏ కార్యము ప్రత్యేకంగా చేయదు. అది అకార్యం, కార్యం కాదు. అది కార్యరూపం ధరించేది కాదు, కార్యం చేయదు తాను. పనిముట్టు కాదు. ఏదైతే పనికొస్తోందో, ఏ పని చేయడానికి పనిముట్టే చేస్తోంది అంతా. ఏ కార్యమునందు ప్రవేశించడం చేత కానీ, ఏదైనా కార్యంలో ప్రవేశించేది కానీ, ఒక కార్యమును చేయడం చేత కానీ, ఏదైనా ఒక పని చేయడం చేత కానీ, ఒక కార్యమును చేయకపోవడం చేత కానీ, ఒక కార్యమును ఏ పని చేయకుండా ఉండడం చేత కానీ నువ్వు ఆత్మ వస్తువుని తెలుసుకొని జాలవు. కాబట్టి కార్యముతో ముడిపెట్టి కార్యానికి సంబంధించి
కార్యమునందు చేసేది కానీ చేయకపోవడం చేత, లేదంటే కార్యం చేయలేదని గుర్తించడం ద్వారా కానీ నువ్వు ఆత్మ వస్తువుని తెలుసుకొని చాలవు. ఆత్మ అనే వస్తువును అట్ట కార్యాన్ని బట్టి తెలుసుకొని చాలవు. ఈ శరీరం ఒక కాలంలో ఉంది, ఒక కాలంలో పుట్టింది, పరిణమించింది, మరొక కాలంలో పోతుంది. కాలం అనే దాంట్లో శరీరము ఒక కాలంలో పుట్టింది, కొంతకాలంలో పరిణామం చెందింది, ఒక కాలంలో పుట్టింది, మళ్ళీ ఒక కాలంలో పరిణామం చెందింది అంటే పెరిగింది, మళ్ళా కౌమార్యము, మళ్ళా యవ్వనము, వృద్ధాప్యము, ఇవన్నీ దశలు, పరిణమించినటువంటి దశలు. పరిణమించింది మరి ఒక కాలంలో క్షీణించడం మొదలుపెట్టి పూర్తిగా లేకుండా పోయింది, క్షీణించిపోయింది. కాబట్టి 3 కాలములందు భూత భవిష్యత్ వర్తమానములందు పరిణామం చెందుతూ ఉన్నది. 3 కాలాల్లోనూ పరిణామం చెందుతూ ఉన్నది. కానీ ఆత్మ సర్వకాలములందు ఒక్క తీరుగానే ఉన్నది. ఈ 3 కాలాల్లోనూ పుట్టుక జరుగుతోంది, పరిణామం జరుగుతోంది, మరణము జరుగుతోంది, మళ్ళీ పుట్టుక జరుగుతోంది. ఇవి 3 కాలాల్లోనూ చెందుతున్నటువంటి పరిణామాలన్నీ అటు ప్రాణులకున్నాయి, శరీరం ధరించిన వాటన్నిటికీ ఉన్నాయి. కానీ ఆత్మ సర్వకాలములందు ఒక్క తీరుగానే ఉన్నది. ఆత్మ మాత్రం ఈ పరిణామాలతో, వికారాలతో దాంతో సంబంధమే లేకుండా ఒక్క తీరుగానే ఉన్నది. కాబట్టి దానికి భూత భవిష్యత్ వర్తమానములు లేవు. భూత భవిష్యత్ వర్తమానములు అంటే ఒక సమయాన్ని నిర్ణయించేటువంటి స్థితి ఎందుకు వచ్చింది అంటే, ఫలానా వ్యక్తి ఎన్నో తేదీ పుట్టాడు, ఏ సమయంలో పుట్టాడు, అప్పటి నుంచి ఆ పుట్టిన సమయమేమో గతము, ఇప్పుడు జరుగుతున్న సమయమేమో వర్తమానం, రేపు జరగబోయే సమయమేమో భవిష్యత్తు. ఈ 3 కూడా ఇది ఇది దీనికి ఫలానప్పుడు అని గుర్తించబడేటువంటిది ఉంది కాబట్టి, గుర్తించబడి ఆ సమయంలో నుంచి ఆ సమయము అని చెప్తున్నాం. కాబట్టి ఈ సమయం అనేది దీనికి లేదు కదా. ఏ కాలమందు ఒక కాలంలో ఫలానప్పుడు పుట్టిందని కానీ, ఒక కాలమునందు ఇట్లా ఉందని కానీ, ఉండి మళ్ళా ఒక కాలంలో లేకుండా ఫలానప్పుడు అయింది అని చెప్పుడు పరిణామం చెందిందని కానీ ఏంది ఇది లేదు. కాబట్టి ఒక తీరుగానే ఉన్నది. కాబట్టి దానికి భూత భవిష్యత్ వర్తమానములు అనేటివి లేవు. ఒక కాలమందు ఉన్నదని, ఒక కాలమందు లేనిదని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. ఒక కాలంలో ఉంది, ఒక కాలంలో లేదు ఇది అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. ఈ శరీరం పుట్టినప్పుడు చాలా చిన్న రూపంలో ఉన్నది. శరీరం పుట్టినప్పుడు ఎంత ఉంది? మహా అంటే ఒక 2-3 పిడికెళ్ళంత, ఒక చేతిలో ఇట్లా పట్టుకునేంత చిన్న రూపంలో ఉంది. తర్వాత క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ ఒక స్థాయికి వచ్చేసింది. వారి వారి తల్లిదండ్రులు వారి వారి ముందు ఉండే శరీర రూపాలను బట్టి పొట్టిగానో, పొడుగ్గానో, పెద్దగానో ఏదో ఎట్లయినా కూడా మళ్ళీ వారి ఆహార స్థితిగతులన్నిటిని బట్టి పెద్దగా పెరుగుతూనే పోయింది, పెద్దగా అయింది, పెరుగుతూ వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళా పరిణామం చెందడం మొదలైంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత పరిణామం చెంది వేరు దశలన్నీ చెందింది. బాల్య, యౌవన, కౌమార, వృద్ధాప్య స్థితులన్నీ కూడా పరిణామాలే, శరీరానికి జరిగినటువంటి పరిణామాలు. చదనం ప్రారంభమై వృద్ధి చెందింది. ఇంక చిన్నప్పటి నుంచి వృద్ధి చెందడమే. ఆ వృద్ధి కొంత శరీరం ఎంతవరకు చెందుతుంది, ఇంకా అటు నుంచి మళ్ళీ ఆ సగంలో నుంచి క్షీణించడం మొదలవుతుంది. వృద్ధి అంతా అక్కడి వరకే. వృద్ధి చెందింది, తిరిగి మళ్ళీ ఏమైంది అంటే క్షయించబడుతోంది. అంటే క్షీణించడం మొదలైంది. దాంట్లోవన్నీ వృద్ధి చెందినటువంటివి ఏవేవైతే ఉన్నాయో శరీరంలో వివిధ రకాల ధాతువులు ప్రవేశించి దానితో అన్ని రకాలైనటువంటి ఖండపుష్టి, శరీర పుష్టి, శరీరాంగం, చర్మం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ అవయవాలతో సహా మొత్తం శరీరం అంతా పరిణామం చెందుతుంది. ఒక్కటి కాదు, అన్నీ కూడా క్షీణించడం మొదలవుతాయి. అన్నిట్లోనూ వాటి యొక్క పటుత్వం క్షీణిస్తూ వచ్చి ఓ స్థాయికి వచ్చిన తర్వాత పూర్తి బాల్య, యౌవన, కౌమార, వృద్ధాప్య అవస్థల ద్వారా పొందినటువంటి వృద్ధి క్షయాలను పొందుతూ ఉన్నది. మళ్ళా వృద్ధి పొందింది, క్షయము
పొందుతూ ఉంది. ఒక అవస్థ వచ్చింది, ఆ అవస్థ లేదు ఇప్పుడు. బాల్యావస్థ ఉంది, అది కొన్నాళ్ళు. మళ్ళీ ఇవో యవ్వనావస్థ వచ్చా, అది కొన్నాళ్ళు ఉంది. పెళ్ళి, మళ్ళీ పిల్లలు, మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కుటుంబ వ్యవస్థ దానికి నడిపేటువంటి స్థితిలో ఉంది. మళ్ళా ఇంక కొన్నాళ్ళు పోయిన తర్వాత శరీరము అప్పుడు పనిచేసిన రీతిలో ఇప్పుడు పనిచేయట్లే. మార్పు ఏమి జరిగింది అంటే క్షీణత మొదలైంది. ఇంకా వృద్ధి చెందింది, అన్నీ చేసింది, మళ్ళీ క్షీణత మొదలయ్యి రాను రాను ఏమవుతుందంటే తనను తాను నడుచుకోలేనటువంటి, తనను తాను కూడా ఏ పని చేసి వ్యవహారం చేయలేనటువంటి స్థితిలో కొంచెం కొంచెం కొన్ని కొన్ని పనులు క్షీణత జరిగి లాస్ట్‌కు తాను బాత్రూమ్ లేక ఇంకో చోటుకో పోవాలంటే కూడా పోలేనటువంటి స్థితిలో కూడా శరీరం పడిపోతుంది. తన ముందు అన్నీ జరుగుతున్నప్పటికీ, తనకు అన్నీ అర్థమవుతున్నప్పటికీ అవన్నీ ఏం చేయలేడు. ఏం చేయలేకపోవడానికి ఏం చేశాడో చిన్నప్పటి నుంచి అవన్నీ గుర్తులే ఉన్నాయి. అవన్నీ పనిచేస్తున్నాయి. మనసు, దానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. గుర్తు కూడా ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఆకార రూపంలో ఇవి ఉన్నాయో, అవయవాలు ఉన్నాయో, ఈ అవయవాలు పనిముట్లుగా ఉండే అవయవాలు పనిచేయకుండా అయిపోతున్నాయి. తనను చూస్తున్నట్టుగానే పనిచేయకుండా అయిపోయినాయి. మళ్ళీ ఏమి పని చేయకుండా మంచంలో కూడా పడినాయి. మళ్ళా ఆ మంచంలో పడేదనేది కూడా తెలియకుండా మొత్తం ఒకనాడు పూర్తిగా పోయింది. పూర్తి క్షయం. పూర్తి అంటే ఇంకేమీ లేదు. ఇంక కదలికలో ఆ ఊపిరి పీల్చుకునే ప్రాణవాయువు నడిచేది కూడా లేదు. దానికెట్టి రూప పరిణామాలు ఈ వృద్ధి చేయాలని దేనికున్నాయంటే అంతా శరీరం పుట్టినప్పటి నుంచి వచ్చిన వృద్ధి చేయాలని శరీరానికే ఉన్నాయి. ఆత్మకు లేవు. దానికెట్టి రూప పరిణామములు లేవు. దానికి నామరూపములు అంటవు. నామరూపాలు దేనికి బట్టి పెట్టారు? పిల్లోడు పుట్టాడు. పిల్లోడు పుడితే చాలా బాగున్నాడప్పా, బాగున్నాడు. రాముడని పెడదాము, వెంకటేశ్వరుడో, కృష్ణమూర్తో, లేకపోతే ఇంకోటి ఈ పేర్లన్నీ ఏం పెట్టారంటే అంతకుముందు ఉండే దేవతలవి పెట్టేవాళ్ళు. అవి ఇవి లేకుండా కూడా పెడతారనేప్పటికీ పేర్లు ఏదో ఒక పేరు గుర్తుండాలి. కాబట్టి ఈ వ్యక్తి ఇతను, ఈ శరీరం ఈ రూపంతో ఉండేది ఇది. ఈ రూపంతో ఉన్నదాని పేరు ఇది. రౌండ్‌గా గుండ్రంగా ఉందనుకో, దాన్ని గుండన్నారు కొండలో. చీల్చబడినటువంటి బండుందనుకో బండ అన్నారు. అట్లా వేరు వేరు వస్తువులు, భౌతిక వస్తువులకు కదా పేర్లున్నట్టు, భౌతికంగా కనపడుతున్నటువంటి శరీరానికి కూడా దాని రూపాన్ని, ఆ రూపం ఎట్లా నుండి రూపంతో నిమిత్తములే. ఆ ఒక రూపం ఒక తల్లికి నలుగురు పుట్టింటే నలుగురు 4 విధాలుగా వేరు వేరు విధాలుగా రూపంగా ఉన్నప్పటికీ, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు పుట్టినప్పటికీ ఎవరైతే పుట్టారో పుట్టినటువంటి ఆ పిల్లలందరికీ వేరు వేరు పేర్లు పెడుతున్నారు. వాళ్ళకి తోచినటువంటి పేర్లు. మళ్ళా పిలిచినప్పుడు మళ్ళా ఆ పేరు లేదా అంటే జగత్తులో అనేక మందికి ఉండొచ్చు. మళ్ళీ ఆడేమవుతుంది, పేరులో పిలిస్తే ఆ ఊర్లో, ఆ బజార్‌లో ఆ పేరు అంటే ఆ పేరు ఆ రూపానికే ఉంది అనేది అందరికీ తెలుసు. ఇంక మళ్ళా పరోక్షంగా 4, 5 ఉంటే పలానా తండ్రి, పలానా వాళ్ళ కొడుకు అని అంటానే ఆ నామరూపాత్మకమైన గుర్తింపు వెంటనే వస్తుంది. దేనికొస్తుంది ఆ గుర్తింపు అంటే శరీరానికి. శరీరానికి ఆ పేరు పిలుస్తేనే ముందు శరీరానికే కదా ఆ గుర్తింపు. దాంట్లో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి లేదు. దానికి ఎట్టి రూప పరిణామాలు లేవు. రూపమే లేదు దానికి. రూపం ఏ దానికైతే ఉందో, రూపం ఉండేదానికే నామం ఉంది. రూపం లేకుండా ఉండేదానికి ప్రత్యేకంగా నామం లేదు. గాలి లాంటి దానికి రూపం లేకపోయినా గాలి అనే పేరు పెట్టారు. స్పర్శాగుణం అనేది ఉంది. స్పర్శాగుణంతో నీ శరీరానికి చల్లగా తాకుతోంది. దానికి కొన్ని గుణాలున్నాయి. గుణాలతోనైనా చేసేకుంది అది. కంటికి కనపడక రూపం లేకపోయినప్పటికీ గుణాలతో కూడి ఉంది. ఆ విధమైనటువంటి ఏవీ లేవు దీనికి. కాబట్టి ఎట్టి రూప పరిణామములు కూడా లేవు. దానికి నామరూపాలు కూడా అంటవు ఆత్మకు. పురాతనమైనటువంటిది. పురాతనం అంటే ఈ సృష్టికి ముందున్నటువంటి స్థితి నుంచి పురాతనమైందంటే మామూలుగా మనం వాడే అర్థంలో ఏం వాడుతున్నామంటే ఈ వస్తువు, ఈ గుడి చాలా పురాతనమైందప్ప, 1000 ఏళ్ల క్రితం కట్టారు
అట్లా చెప్తాం కదా. 1200 ఏళ్ల క్రితం కట్టబడింది తిరుమలలో ఆలయం. 1200 ఏళ్ళు. తమిళనాడు చోళులు పరిపాలించే రోజుల్లో మన ఆంధ్రదేశం యొక్క తూర్పు భాగం అంతా కూడా తమిళుల పరిపాలనలో ఉన్న సమయంలో చోళులు అనేవాళ్ళు ప్రారంభించారు దాన్ని. చోళులు అనేది ఒక వంశం. మన రాష్ట్రంలో ఉన్నట్లు అనేక రాజవంశాలు ఉన్నట్లు తమిళనాడులో చోళులు, పల్లవులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక రాజులు మొదలుపెట్టి వదిలేశారు. మళ్ళా వేరే వేరే రాజులు వచ్చినప్పుడు కొంచెం కొంచెం చేసి పూర్తి స్థాయిలో రోజువారీ పూజలు జరిగేటట్టు, రోజువారీ పోయేటట్టు అక్కడికి విజయనగర రాజుల కాలంలో మెట్లతో సహా అన్నీ నిర్మించి అక్కడే శాశ్వత నివాసాలు ఉండేటట్టు పూజారులు ఇవన్నీ ఏర్పాట్లన్నీ కృష్ణదేవరాయల కాలంలో జరిగినాయి. అట్ల పాదాన్ని ఏమంటామంటే పురాతనమైంది ఇది అంటే అప్పటిది అంటాం. పురాతనం అనే దానికి ఇక్కడ ఆత్మస్థితిలో తీసుకున్నప్పుడు అర్థం ఏమిటంటే సృష్టి పుట్టక ముందు నుంచి సృష్టి ముందున్నటువంటి స్థితి నుంచి సృష్టి మరలా లయించబడిపోయినప్పటికీ సృష్టి మొదలు ముందు నుంచి కూడా మళ్ళా సృష్టి మొదలైన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ జరిగి శరీరానికి కదా అనేక పరిణామాలు జరిగినట్టు అట్లా సృష్టికి కూడా సృష్టి మొదలయ్యి సృష్టిలో అనేక పరిణామాలు జరిగి మళ్ళీ సృష్టి అంతమై లయించినప్పటికీ కూడా పోయినప్పటికీ కూడా మార్పు చెందకుండా ఉండేటువంటిది ఏదైతే ఉందో, ఏ మార్పు చెందకుండా ఏదైతే ఉందో అది ఆత్మ. ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్నది కాబట్టి పురాణము అనగా అర్థం ఏమిటంటే పురాతనమును గురించి తెలియజెప్పున్నది ఏదో అది పురాణం. పురాతనమైనటువంటిది ఏదైతే చెప్తోందో దాన్ని పురాణము అన్నారు. మనకి ఇప్పుడు జరిగేది కాకుండా ఎప్పుడో జరిగినటువంటి దాని గురించి చెప్పేదాని గురించి పురాణము అన్నారు. అట్లా ఈ పురాతనం అంటే ఇక్కడ వాడిన పురాతనం ఎప్పుడుది అంటే సృష్టికి ముందు నుంచి సృష్టి తరువాత సృష్టి జరుగుతున్నప్పుడు సర్వకాలముల్లోనూ ఉంది అని అన్నారు. ఏదైతే కాబట్టి దాని అర్థాన్ని బట్టి పురాణం అంటే ఏదైతే పురాతనమైంది చెప్తుందో అది పురాణం. పునః ఆయతనః ఇది పురాతనః. మళ్ళా పునఃసృష్టి కూడా జరిగితే మళ్ళా సృష్టి జరిగినప్పటికీ మళ్ళా అది కాలం గడిచినప్పటికీ మళ్ళా అది అంతమైపోయినప్పటికీ అట్లా కాకముందు పురాతనంగా ఉన్నప్పటికీ ఈ సృష్టి అనేటువంటి పురమునందు ఆయతనమై ఈ సృష్టి అనేది పురం అంతటినీ కలిపి ఒక పురం అంటాడు. ఒక ఊరు అంటే మళ్ళీ మామూలుగా ఒక ఊరు కింద వస్తుంది పురము అంటే. ఈ సృష్టి అనేటువంటి మొత్తం పురంలో ఆయతనమై అధిష్టానమై ఆశ్రయమై ఉన్నటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఈ సృష్టి అనే దానికి ఈ సృష్టి అనే పురంలో అధిష్టానంగా ఉండి ఒకదానికి ఆశ్రయమై ఉండి ఆయతనమై ఉండి ఉన్నటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఈ శరీరము అనేటువంటి పురమునందు ఈ సమిష్టిగా తీసుకున్నప్పుడు సమిష్టిగా చెప్తున్నాడు. మొదట సమిష్టి అర్థం చేసుకుంటే మళ్ళీ వేస్ట్. సమిష్టిగా బ్రహ్మాండంగా కనపడుతున్నటువంటి పంచభూతాత్మకంగా ఉండేటువంటి జగత్ అనే దాంట్లో కనపడుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి జగత్ అనే దాంట్లో కంటికి ఏమీ కనపడకపోయినప్పటికీ దానిని అంతటినీ నడిపిస్తూ దాంట్లో ఆవరణంలో సృష్టి అనేటువంటి ఆవరణంలో ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మం లాగానే ఈ శరీరము అనేటువంటి పురమందు ఆ బ్రహ్మాండం అనే పురంలో బ్రహ్మం ఉన్నట్లే ఈ శరీరము అనేటువంటి పురమునందు ఆయతనము ఆశ్రయము అధిష్టానము ఏదైతే ఆశ్రయించుకొని దాంట్లో నడపబడుతూ దానికి అధిష్టానంగా ఉంటూ ఏదైతే ఉన్నదో అటువంటి ఆత్మ అటువంటి బ్రహ్మ. శరీరానికేమో వెష్టిగా తీసుకున్నప్పుడు ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి అధిష్టానంగా ఉంటూ శరీరాన్ని ఆశ్రయించి శరీరాన్ని నడుపుతోంది, శరీరంలో నడుస్తోంది.
అనేది ఏదైతే ఉందో అది సమిష్టిలో కూడా అక్కడ బ్రహ్మముగా ఉంది, ఇక్కడ ఆత్మగా ఉంది. ఈ లక్ష్యంలో ఏవైతే చెప్పబడుతున్నాయో వాటికి పురాణములని పేరు. పురాణము అనే పేరు అంటే రాను రాను మళ్ళీ కథలకన్నిటికీ మన భాగవతం, భారతం, పురాణం అన్నట్టు అన్నారు. కానీ నిజానికి పురాణము అంటే ఈ లక్ష్యం ఏదైతే ఇది పుట్టక ముందే, సృష్టి పుట్టక ముందు, పుట్టిన తరువాత, మళ్ళీ పోయిన తర్వాత కూడా నిరంతరం చెప్పబడ్డానికి కారణమైనది దాని గురించి ఏదైతే చెబుతోందో, ఏదైతే వివరిస్తోందో దాన్ని పూర్వం నుంచి ఎప్పుడో కాలం నుంచి చెబుతున్నటువంటి దాన్ని పురాణము అని పేరు. కాబట్టి అష్టాదశ పురాణములకు కూడా లక్ష్యం ఏమిటి అంటే, అష్టాదశ పురాణాలంటే 18 పురాణాలు. 18 పురాణాలు ఉన్నాయి మొత్తం. వాటికి ఆ అష్టాదశ పురాణాలంటే వేదములు తరువాతే పుట్టేవి. వేదములు, ఉపనిషత్తులే మొదటివి. వాటి తర్వాత పురాణములు. వాటిలో ఉన్నటువంటి ఒక్కొక్క కథను ఆధారంగా, ఒక్కొక్క రకమైన దాన్ని ఆధారంగా చేసుకొని విష్ణు పురాణం, బ్రహ్మ పురాణం, మత్స్య పురాణం, ఇట్లా వచ్చినాయి కొన్ని పురాణాలు. ఆ పురాణాలు 18 పురాణాలు అప్పటికి వేదములు, ఉపనిషత్తులు పుట్టిన తర్వాత పుట్టినవే. అంతకంటే ముందేమి పుట్టినవి కాకపోయినప్పటికీ పురాణం అనే పేరు ఎందుకు అయితే వచ్చిందంటే చాలా పురాతనమైనటువంటి లక్ష్యంలో చెప్పబడినది కాబట్టి ఆ పురాతనమైనటువంటి చెప్పబడినటువంటి పురాణముల లక్ష్యం, పురాణములకు ముందు ఉన్నటువంటి వేదములు, ఉపనిషత్తులు ఉన్నాయి. వాటి ఆధారంగా వచ్చినటువంటి పురాణాల లక్ష్యం కూడా ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం. అష్టాదశ పురాణములకి కూడా లక్ష్యం ఏమిటి అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానం తెలుసుకునేది లక్ష్యమైతే, కవుల వర్ణనలను బట్టి మళ్ళీ ఏమైనా అంటే అందులోటివన్నీ చేరిపోయినాయి. మహత్యము, దానివల్ల ఇదైనట్టు, ఇవన్నీ అన్ని రకాలైనటువంటి ఊహాత్మకమైనటువంటి ఊహాత్మకమైనవన్నీ చేరినాయి. అందులోకి చేరి మళ్ళీ విస్తరించి మళ్ళీ దానిలో వేరు కథలుగా వేరు అంశాలుగా వాళ్ళకు తోచినట్టుగా తయారు చేసుకొని పెట్టారు. అయితే పరమాత్మ తత్వ బోధకమే వాటి లక్ష్యంగా ఏది ఉంది అంటే మొదట ఆత్మ సాక్షాత్కార జ్ఞానం లక్ష్యంగా ఉంది. ఆ పురాణాలకు కూడా పరమాత్మ తత్వం ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనే యొక్క తత్వబోధన చేయడమే లక్ష్యంగా ఉంది ఆ పురాణాలకి. కాబట్టి పురాణములన్నీ కూడా భగవద్ విషయముగానే చెప్పబడినప్పటికీ, పురాణములు అనేటివన్నీ కూడా భగవంతునికి సంబంధించిన విషయాలు అని చెప్పబడినప్పటికీ, చెప్పబడిన కథాకథన రీతిలో భేదం ఉండవచ్చునేమో కానీ, ఇందాక మనం అనుకున్నట్లు ఓ కవి వారి యొక్క ఊహాత్మకమైనటువంటి శక్తిని బట్టి వాళ్ళల్లో మెదిలినటువంటి అంశాలను జోడించి మళ్ళీ వాటిని వేరువేరు కథలుగా తయారు చేసి పెట్టారు. వాళ్ళల్లో ఏమిటంటే మొదట్లో రాసినటువంటి వాళ్ళు, మొట్టమొదట పురాణాలని రాసినటువంటి వ్యాసులు లాంటి వాళ్ళు, మళ్ళా తరంలో వచ్చినటువంటి కాళిదాసు లాంటి వాళ్ళు, ఇప్పటి వరకు అనుకో కవులు అనేక మంది వచ్చారు. వచ్చిన మొదట్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పూర్తిగా దాంట్లో ఏదైతే బోధించారో దాని తత్వానికి అనుగుణంగా వాళ్ళు కుమార సంభవం కానీ, కాళిదాసు గారు కుమార సంభవం రాశారు విఘ్నేశ్వరుని పుట్టిన దాని మీద. తర్వాత శాకుంతలం అనేది రాశారు. ఇవన్నీ భారతంలో వచ్చినటువంటి కథల ఆధారంగా రాశారు. మళ్ళీ వేరుగా రాసిండొచ్చు కానీ మొదట్లో చెప్పిన వాళ్ళ లక్ష్యం ఏమిటిగా చెప్పారంటే పరమాత్మ తత్వాన్ని బోధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ పురాణాలన్నీ కూడా భగవద్ విషయంగానే ఆధారంగానే చెప్పబడినప్పటికీ, ఆ చెప్పబడినటువంటి కథాకథన రీతిలో భేదం ఉండవచ్చునో కానీ, ఆ చెప్పబడినటువంటి విషయంలో కథాకథన రీతిలో భేదం ఉండొచ్చు కానీ, వాటి యొక్క లక్ష్యార్థం మాత్రం ఆత్మతత్వం గ్రహించడమే. వాటి లక్ష్యం మాత్రం ఇదే. కొంతమంది వాళ్ళు రాసినప్పుడు మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు మన తెలుగులో ఉండే భారతము దానికి ఆధారం ఏమిటి అంటే వ్యాసుడు రాసినటువంటి సంస్కృత భారతమే.
దాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు మొట్టమొదటి అనువదించిన నన్నయ్య కాబట్టి ఆయన ఏం చేశాడంటే కొన్ని చోట్ల ఇది మంచిది కాదు, ఈడ వాడిండేటువంటి పదాలు కానీ దీంట్లో సరైనది కాదని భావించిన చోట మార్పులు చేశాడు ఆయన. ఆ మార్పుల గురించి కూడా ఏ విధంగా మార్పులు చేశాడు అనే దాని మీద మూలమును మళ్ళీ దాన్ని పరిశోధించిన వాళ్ళు అనేకమైనటువంటి గ్రంథాలు కూడా వెలువరించినారు. మళ్ళీ ఆ 2.5 పర్వాలు రాశాడు ఆయన. ఆ 2.5 పర్వాలలో మూలంలో ఉండేదాన్ని కొంచెం మార్పు చేసినాడు. ఏంది అంటే అసంగతంగాను, కొన్ని చోట్ల వాడని విధంగా అసభ్యంగాను ఏదైతే ఉందో వాటిని స్వేచ్ఛగా మార్చాడు ఆయన తెలుగులోకి అనువాదం చేసినాం. సో అట్లా కథాకథన రీతిలో అక్కడికక్కడ ఎవరైనా కానీ ఆ కవులు వాళ్ళ ఆలోచనలో వచ్చినట్లు మార్పు చేసినచ్చునేమో కానీ వేదం దాంట్లో ఉన్నప్పటికీ వాటి యొక్క లక్ష్యార్థం మాత్రం ఆత్మతత్వం గ్రహించడమే. వాటి లక్ష్యం భగవంతుని గురించి చెప్పడము, ఆ భగవద్ విషయంగానే చెప్పినప్పటికీ కూడా కథాకథన రీతిలో భేదం ఉండొచ్చు కానీ ఆత్మతత్వాన్ని గ్రహించడమే వాటి యొక్క లక్ష్యం అని చెప్పవండి. ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మకి ఏ రకమైన వికారము అంటుటలేదు. ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మకి ఏ రకమైన వికారము అంటడం లేదు. దాని యొక్క ప్రకాశం చేత మిగిలినవన్నీ నీలో ఉన్నవన్నీ కదులుతున్నాయి, కదిలిస్తున్నాయి, చేస్తున్నాయి పని. వీటన్నిటికీ అంటకుండా అది ఉంది. ఎలా అంటే ఆకాశంలో మేఘములు చెలించున్నట్లు కనబడుతున్నవి, కానీ ఆకాశంలో ఏమైనా మేఘములు అంటినాయా అంటే అంటట్లేదు. ఆకాశంలో చెలిస్తున్నాయి, అక్కడి నుంచి కురుస్తున్నాయి, కానీ ఇవి ఒక భాగంగా ఉన్నాయి. కానీ దాన్నే పోయి ఆ యాడో ఉంది, పైన నుంచి కింద దాకా కనబడేదంతా ఒక శూన్య ప్రదేశంగా కనబడుతున్నదంతా కూడా ఆకాశమే. ఆ ప్రదేశంలో ఏ ఏ వస్తువులన్నీ ఉన్నాయంటే జగత్తులో అనేక వస్తువులు ఉన్నాయి. మధ్యలో కొంత దూరం పోయిన తర్వాత మేఘాలు ఏర్పడుతున్నాయి. ఈ మధ్యలో గాలి ఉంది. ఆ వాటన్నిటికీ దాటిపోయిన తర్వాత అట్లా వేరు వేరు దశల్లో వేరు వేరైనటువంటి ఉన్నప్పటికీ కనపడుతున్నది ఎట్లా కనపడుతున్నాయి? ఆకాశంలో వర్షం వస్తుంది అని కనపడుతున్నాయి. కానీ ఈ మేఘములు ఇక్కడనే ఉన్నాయి, మధ్యలోనే. కేవలం 5 నుంచి 10,000 మీటర్ల మధ్యలోనే చెలిస్తాయి అవి. అవి దాటిపోవు. అవి ఆ లోపలనే అనమాట. ఈ మేఘములు ఇక్కడే ఉన్నాయి, భూ వాతావరణానికి ఆనుకొని మొదటి పొరలోనే ఉన్నాయి మేఘాలు. అవి అంటినాయంటే అంటట్లే. ఆకాశంలో వర్షం మేఘముల ద్వారా ఏర్పడినట్లు కనపడుతున్నది, కానీ అక్కడికి పోయి ఆవిరి అయిన తర్వాత ఆ ఆవిరి ఎక్కడైతే గాలి రహిత ప్రదేశానికి చేరుకుందో పైకి పోయి ఆ పొర దగ్గరికి, ఆ గాలి రహిత ప్రదేశంలో ఏమైపోయింది, మొత్తం ముసలలాగా అయిపోయి గడ్డగట్టింది. ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టినట్టు గడ్డగట్టిన దానికి మళ్ళీ భూతలం నుంచి పోయినటువంటి ఆక్సిజన్ వాయువుతో కూడినటువంటి గాల్లో తగులుతానే కరిగింది, కురిసింది. అట్లా ఆ గాలి తగలకుండా ఉన్నంతకాలం కొంత దూరం పైనుంచి మళ్ళీ ఆడ కురుస్తుంది. ఇప్పుడు మాకు పొద్దున్నే 1.5 పాటు వచ్చా. 3:15కు మొదలైంది, ఇప్పుడే ఆగిపోయింది. ఎప్పుడు డిసెంబర్లో హైదరాబాద్లో అనేది ఎక్కువ మేము చూసే ఉండలే ఈ 35 ఏళ్లలో. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇట్లా జరుగుతూ ఉంటుంది. దాదాపు 1.5 సేపు వచ్చింది. అట్లా ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలోంచి వచ్చినట్టుగా మనకు కనపడుతున్నప్పటికీ మేఘముల ద్వారా ఏర్పడి వస్తుంది. కానీ దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏర్పడిండేది ఆకాశంలోనే ఏర్పడింది. ఆవిరంతా అక్కడికి పోయి అక్కడ ఒక చోట ఘనీభవించి కరిగి మళ్ళా వర్షంగా వచ్చింది. దానికి ఏం సంబంధం లేకపోయినప్పటికీ మనకు చూసే వాళ్ళకి ఆకాశంలోంచి వచ్చినట్టుగా కనపడింది అంతే. కానీ ఆ మేఘముల వల్ల ఏర్పడిన వర్షం చేత ఆకాశం తడపబడుచున్నదా? పోనీ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ ఆకాశానికి కూడా ఏమైనా తడి తగిలిందే? దీని తడి ఏం లేదు, అంటే తడపబడటం లేదు. అదే ఆకాశమందు అగ్నిస్వరూపం కూడా చలించుతున్నట్లు కనబడుతున్నది. అదే ఆకాశంలో అగ్నిస్వరూపం కూడా కదులుతోంది. కానీ అట్టి ఆకాశం అగ్ని చేత దహించబడుతున్నదా? ఆ ఆకాశంలో ఉండేటువంటి వస్తువుల్లోనే ఉంది. ఆ రాపిడి జరిగితే అగ్ని బయటకు వస్తుంది. ఆ వస్తువుల్లో వేడి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆకాశంలో కదలబడుతున్నటువంటి వస్తువుల్లోనే ఉన్నాయి. కానీ దాని చేత ఏమైనా దహించబడుతున్నదా ఆ అగ్ని చేత? అంటే దహించబడేది లేదు. ఆకాశంలో ఉన్నప్పటికీ, ఆకాశంలో కురిసినట్లుగా మనకు కనపడినప్పటి నుంచి మేఘాల్లో నీరు ఉన్నప్పటికీ అవి కరిగినా కూడా దాని తడి దానికి అంటట్లే,
ఆ కురుస్తున్న దానికి అది కారణం కూడా కాదు. దాంట్లో ఏర్పడింది, దాంట్లో నుంచి పడుతోంది. అట్లాగే అగ్ని కూడా ఉన్నప్పటికీ, దానికి కూడా అది కూడా చెలించుతున్నప్పటికీ ఆకాశం అనే దాంట్లోనే, దానివల్ల ఇదేమన్నా దహించబడుతుంది అంటే దహించబడేది కూడా లేదు. అదే విధంగానే ఆత్మ అనేది శరీరం అనే దాన్ని ఆధారంగా చేసుకొని దీంట్లో చెలిస్తున్నప్పటికీ, దీంట్లో జరిగే చర్యలన్నీ దీంట్లో జరుగుతున్నాయి గానీ, దీంట్లోనే పైన ఉన్నప్పటికీ, అధిష్టానంగా ఉన్నప్పటికీ, ఆశ్రయించుకొని ఉన్నప్పటికీ, దీనితో సంగమించటం లేదు. ఈ పేరాకాటికి సమయం కరెక్ట్‌గా సరిపోయింది. మంగళం చెప్పండి. తదుపరి పేరా రేపు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గురుగణ విభో. మంగళము నీకు గురువర, మంగళమో పాహి పాహి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళమో దేవదేవా మహనీయ గనుమా. మంగళహారతి మదినందు కొనుమా, మంగళమిస్తిమి మహదాంకారంబోను, బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి, నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి ఇస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమి. మంగళారతి మదినందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ జ్ఞానాజ్ఞానాతీత అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వీరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.